హలో! నమస్తే, వణకం. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో ఈరోజు నేను ఆహ్, వెరైటీగా నాకు చామదుంపల ఫ్రై చాలా నచ్చేసిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ దీనికి చామదుంపల్ని తెచ్చుకొని నీట్‌గా శుభ్రంగా కడుక్కొని దాన్ని కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2, 3 విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి అవి ఉడికినాయో లేదో. ఒక స్పూను పెట్టుకుంటే ఇట్లా నొక్కితే లోపలికెళ్ళింది స్పూన్ అంటే అది ఉడికిపోయింది అని అర్థం అనమాట. ఇంకా పచ్చి పచ్చిగా చాకు పెట్టినా దిగట్లేదంటే అది ఇంకా ఉడకలేదు. ఇంకొక విజిల్ రానివ్వాలని అర్థం. సో, నేను మంచిగా కడుక్కొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన దింపేసి నీళ్ళు వంచేసి దీన్ని చూస్తున్నారు కదా! ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మరి ఆ మాత్రం ఉంటదండి ఫ్రైలంటే. ఆయిల్‌లో మనం ఈ తొక్కలు తీసేసి ఒక్కొక్కటి తొక్కున్నా పర్లేదులెండి, ఏం కాదు. ఆ తొక్కుంది ఏంటని అనుకోవద్దు. సో, ఆ తొక్కలు మంచిగా నీట్‌గా క్లీన్‌గా తీసేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలనమాట. నేను ఉల్లిపాయలు కట్ చేశాను కదండీ! సో, ఆ గరిటె పెడుతున్నాను, పర్లేదు. ఇలాగా మనం వేయించుకుంటూ ఉండాలనమాట. మరీ మెత్తగా ఉడకబెట్టేసుకుంటే అది ఎలా అంటే మరీ పేస్ట్‌లా అయిపోతుందనమాట. సో, అలా కాకుండా మనం ఇవి క్రిస్పీగా రావాలి అంటే కొద్దిగా బియ్యం పిండి జల్లాలనమాట. బియ్యం పిండిని కొంచెం పసుపు వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నా పర్లేదు. ఇవి వేసుకొని మనం మీడియంలో పెట్టి తిప్పుతూ ఉండాలి. మరీ హైలో పెడితే మాడిపోతున్నట్టు అయిపోతుంది కదా! సో, నేను మీడియంలో పెట్టి తిప్పుతూ ఉన్నాననమాట. ఇవేంటంటే వెజ్‌లోని మనం చేసుకోవాలి కానీ అద్భుతం అండి. అమృతమే. అంత బావుంటాయన్నమాట. వెజ్‌లో మనం ఇలా వెరైటీగా చేసుకుంటే. చికెన్ కన్నా హైలైట్ అనమాట వెజ్ కూడా. చేసుకునే విధానం తెలిసి, చేస్ చేసుకునే శక్తి ఉంటే వెరైటీలు ఎన్నైనా చేసుకోవచ్చండి. వెజ్ తినే వాళ్ళకి ఇవన్నీ మంచి రుచికరమైన ఫుడ్ అనమాట. మనం ఈ చామదుంపల్ని పులుసు కానీ, ఇగురు కానీ తింటే అదిరిపోద్దనమాట. ఇలా ఫ్రై అయితే ఇంకా దీన్ని కొట్ దీనికన్నా తోపు ఇంకోటి లేదనమాట. కొట్టే దుంపే లేదు. బంగాళదుంప కూడా దీని ముందు జుజుబి. ఇలా నేను చెప్పినట్టు చేసుకునే విధంగా చేసుకుంటే గనక. ఎలా పడితే అలా చేసేస్తే నేను చెప్పలేను దానికి. సో, నేను పెద్ద వేసాను కాబట్టి కొంచెం చక్రాల్లాగా ఇందులోనే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసి వేసుకుంటే మళ్ళీ చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను ఈ చిన్న వీటిల్ని ఇందులోనే ఆయిల్‌లోనే కట్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా అలా గరిటెతోని. మీరు చాకు ఉంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు మీద పడకుండా. సో, కొంచెం వేగినాయి కదండీ! త్వరగా వేగిన తర్వాత చాలా ప్రాసెస్ టైం పడుతుంది. ఇదేంటంటే మీకు లెంత్ ఎక్కువ అవ్వకుండా కట్ చేసి తీస్తున్నాను అనమాట. సో, ఇలా వేయించినవి మనం ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలనమాట. నూనె రాకుండా ఒక చిల్లులు గరిటె ఉంటే కొంచెం గబగబా వచ్చేస్తది. సో, నాకు ఈ గరిటె కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నిదానమే ప్రధానము. ఏదైనా సరే ఓపిక ఉండాలి. శాంతి సహనం ఓర్పుతో చేసింది ఏదైనా బావుంటుందనమాట. నేను ఇవన్నీ ఒబ్బడిగా తీసేసి పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసించుకున్నాను కదండీ! అవి కూడా రెడీగా ఈ ఆయిల్‌లోనే వేయించేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ వేస్ట్ కదా! మనం వేస్ట్ చేయకూడదు. హ్మ్. ఈ ఆయిల్‌లోనే కమ్మగా ఉంటుందనమాట. ఈ ఆయిల్‌లో మనం ఏదైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! అవి నేను ఇందులో మంచిగా ఫస్ట్ నేను కొద్దిగా వేయించుకున్నాను ఉల్లిపాయలని. టైం త్వరగా మనం చేయాలి పనులంటే కొంచెం అప్పుడప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టుకుంటే త్వరగా అయిపోతదనమాట. ఆఫీస్‌కి వెళ్ళాలి, స్కూల్‌కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, త్వరగా కుక్ చేయాలంటే మనం ఇలా ఉల్లిపాయలు వేయించేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటే త్వరగా అయిపోతాయన్నమాట. సో, నేను ఆల్రెడీ ఇది వేయించిందే కాబట్టి నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. త్వరగానే అయిపోతుందన్నమాట. ఈ నూనెలో మంచిగా ఉల్లిపాయలు ఎంత రోస్ట్ అయితే అంత కూరకి కమ్మదనం అనమాట. అంత టేస్ట్, అంత రుచి వస్తుంది.
చూసారు కదా, నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. జీలకర్ర కూడా వేయండి కొంచెం. మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటాం కాబట్టి మసాలా అవి కూడా మెయిను ఈ ఫ్రైకి. చూసారు కదా, ఫ్రెష్ కరివేపాకు, మంచి నాటు కరివేపాకు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కరివేపాకైనా కొత్తిమీరైనా నాటుది వాడితే ఆ ఫ్లేవరు అది వేరు, ఆ టేస్ట్ అది వేరు, ఆ రుచి అది వేరు. చూసారు కదా, నేను ఇవి కూడా వేసుకుని ఆయిల్ ఉందండి, ఆయిల్ లేదని అనకండి, ఉల్లిపాయలు పీల్చేసుకుంది ఆయిల్ ఎక్కువే ఉంది. చూసారు కదా, దీని నిండా ఆయిల్ పోసాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి మంచిగానే. అప్పటికి దంచింది కానీ, అప్పటికప్పుడు పేస్ట్ కొట్టింది కానీ, అప్పటికప్పుడు నూరింది కానీ, మీ ఓపిక తగ్గట్టు వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మనం ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా మనం వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన ఉంటే అదొక రకంగా ఉంటుంది. సో ఆ పచ్చివాసన లేకుండా మనం కొంచెం ఆ ఫ్లేమ్లో పెట్టుకుని అట్లా వేయించుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఇది ఫస్ట్ టైం చేసిన, తెగ నచ్చేసిందండి. కర్రీ అంతా నేనే తినాలంటే చూడండి, అంత బాగా చేసుకుంటే అంత బాగా తినగలుగుతాం అన్నమాట. ఎలా పడితే అలా చేసేసుకుంటే మనం తినలేము. సో నా చెయ్యి కొంచెం తిరిగిన చెయ్యి కాబట్టి మ్యాక్సిమం ఆల్మోస్ట్ బాగా వచ్చింది. ఏదైనా ఒకసారి చూస్తే పట్టేయాలండి. తర్వాత మనం సాల్ట్ వేసాము. సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడే ఉల్లిపాయలన్నిటికి ఈ సాల్ట్ అనేది బాగా పట్టాలి. కారం చూసారు కదా, నేను పచ్చిమిర్చి వేసాను, తర్వాత కారం కూడా 1 స్పూన్ వేసాను. ఏదైనా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకున్నాను, అరుగుదలకి హెల్త్కి చాలా మంచిది. కారం ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కానీ కారం తింటే మంచిదే, ఏం కాదు. దాని తగ్గట్టు మజ్జిగ తాగితే అంతా సెట్ అయిపోతుంది అనమాట. మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఏదైతే దుంపలు వేయించుకుని పక్కన పెట్టుకున్నామో అవి తీసి ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నీ వాటికి బాగా పట్టించాలన్నమాట. ఈ చామదుంపలు దాంట్లో ఉల్లిపాయలు సన్నటి సగం మీద మగ్గాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి లైట్గా వేసుకోండి, ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి. సో ధనియాల పొడి ఒక 1 స్పూన్ అట్లా వేసాను. నాకు చెయ్యి అలవాటు కాబట్టి నేను చేతితో వేస్తాను. మీకు మెజర్మెంట్స్ కావాలి కాబట్టి ఒక 1 స్పూన్ చిన్న స్పూన్తో వేసుకోండి. వేసుకుని మంచిగా తిప్పండి. దీంట్లోకి మ్యాగీ మసాలా మెయిన్, ఇది అధిక రుచినిస్తుందన్నమాట. మ్యాగీ మసాలా వేసుకోండి, హెల్త్కి మంచిదేనండి, బాగుంది. ఎక్కువ వాడకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి ఇట్లా చేసుకుని ఈ సాంబార్లోకి, రసంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి మిరియాల రసం కానీ, లేదంటే చారు కానీ, పప్పుచారు కానీ, కొత్తిమీర చారు మా అమ్మగారు పెడతారు, కొత్తిమీర కాడలు వేసి రసం, దాంట్లోకి ఫ్రై, అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బా, చామదుంపలు ఫ్రై రెడీ. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇట్లా వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని, ఆ పక్కన ఈ ఫ్రై పెట్టుకుని, ఆ పక్కన చారు పెట్టుకొని, ఈ పక్కన పెరుగు పెట్టుకొని, ఆ పక్కన కొంచెం ఆవకాయ పెట్టుకొని, ఇవన్నీ సమపాల్లో తింటూ ఉంటే ముద్దకి వారెవ్వా అనాల్సిందే. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. చూసారు కదా, చక్కగా మంచిగా మీడియంలో పెట్టుకొని తిప్పుతున్నాను అనమాట. అడుగు పట్టలేదు, మాడను లేదు. ఆ కలర్ చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే తెగ నచ్చేసింది. అంతా ఉడికిందనమాట. టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోకపోతే మనం కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు అనమాట. మంచిగా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయింది, మగ్గిపోయింది. తర్వాత చూసారు కదా, నేను రైస్ వేసుకున్నాను కొంచెం. దాంట్లో కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. కర్రీ నేను ఎక్కువ తింటాను అనమాట, నాకు ఇష్టం. ఈ ఫ్రై వేసుకుని దీంట్లో పప్పుచారు కానీ, పెరుగన్నంలోకి కానీ ఫస్ట్ ఇలా ఒత్తినే ఒక ముద్ద తినండి, దాని తర్వాత రసం పోసుకుని తినండి. అద్భుత, మర్చిపోరండి బాబు నన్ను, నా వంటను కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బంగారం కుకింగ్ స్పెషల్.